Hello everyone, welcome to SJ Competitive Academy. One of the most important topic అయినటువంటి పర్సంటేజెస్ టాపిక్ని ఈరోజు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఎస్ఎస్సి జీడీకి వెళ్తున్న వాళ్ళు, సో వాళ్ళకి అడుగుతున్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి, చాలా ఈజీగా చేయొచ్చు. 2 నుండి 3 క్వశ్చన్లు మీకు రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఉంటుందండి, ఒక క్వశ్చన్ మోడరేట్గా ఇస్తాడు. సో వాటిని బేస్ చేసుకునే మనకి ఇంకా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కూడా దీని తర్వాత ఈ వీడియో తర్వాత మీకు సీటింగ్ అరేంజ్మెంట్ ఒకటి, డిస్కౌంట్స్ ఒకటి, ఈ 2 కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఇంగ్లీష్ మెయిన్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో ముందుగా మనం ఈ పర్సంటేజెస్ని ముందుగా డిస్కస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ కోసం మాట్లాడదాం ఇందులో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ స్టూడెంట్ స్కోర్స్ 75% ఇన్ ఏ టెస్ట్ అండ్ గెట్స్ 30 మార్క్స్ మోర్ దెన్ అనదర్ స్టూడెంట్ హూ స్కోర్డ్ 60%. వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద టెస్ట్? మా ఒక స్టూడెంట్కి 75% వచ్చాయంట. సో నాకు 75% వచ్చాయి, నా పక్కన ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి 60% వచ్చాయంట. నేనేం చెప్తున్నాను, తనకన్నా నాకు ఎన్ని మార్క్స్? 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయని చెప్తున్నా. 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి, 30 మార్క్స్. ఓకే, ఒక నిమిషం. 30 మార్క్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిందండి? 15%. అంటే 15% అనేది 30 అయితే మరి 100% ఎంత? 100% ఎంత? సో అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 100 × 2 అంటే ఎంత? 200. లేదా 15% అనేది 30, ఏ నెంబర్ యొక్క 15% 30 అవుతుందో అలా చూసుకున్నా సరే మీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ ఎన్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అపియర్డ్ స్టూడెంట్స్ 93% students passed and 9,275 students failed. What is the total number of students appeared in the exam? అంటే మనకి ఎంతమంది పాస్ ఎంతమంది ఫెయిల్ అని ఇస్తున్నాడు అండి. ఇక్కడ 93% స్టూడెంట్స్ అనేవాళ్ళు పాస్ అయ్యారంట. సో అంటే ఎంత పర్సెంటేజ్ ఫెయిల్ అయ్యారు? 7% మెంబర్స్ ఫెయిల్ అయ్యారంట. అంటే 7% 9,275 అయితే మరి 100 ఎంత? మనకి టోటల్ కదా కావాలి, టోటల్ 100 ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నారు. చివరిని ఎన్ని రావాలండి? ఈ నెంబర్తో ఇది క్యాన్సిల్ అవ్వగా చివరిని 2 జీరోలు వస్తాయి. ఈ 2 అటువైపు వెళ్తే 2 జీరోలు రావాలి. ఇది అండ్ ఇది, ఈ 2 కూడా రాగే మనకి. ఓకేనా? సో ఇంకొకటి కూడా ఎక్కడైనా ఆప్షన్ 1 0 ఉంటే దాన్ని కూడా తీసి రిమైనింగ్ ఆన్సర్ని ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 7 ఎన్ని టైమ్స్ అండి? 13 టైమ్స్. 7 13 సార్ 91. నెక్స్ట్ ఇంకెంత? 7 2 సార్ 14. 1 3 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ బి మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 20% of a number is equal to 250. What is the 35% of that number? సో చూడడానికి ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. సో మీకు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఇవి ఈజీగా కాదని అక్కడ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు చూస్తూ సాల్వ్ చేస్తూ ఉండండి. వీలైతే అక్కడైనా పాస్ చేయడం అయినా చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇంకా ఈజీ మెథడ్ ఏమైనా ఇక్కడ మనం చెప్పడం జరిగితే దాన్ని కూడా చూసుకోండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కూడా చూడండి, అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంటే. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేస్తున్నారు కొన్ని క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది? నాకు వచ్చు అనుకుంటున్నారు, నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు, చూడగా నాకు వచ్చు అనుకుంటున్నారు. మీరు చూసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయండి, మర్చిపోద్ది అది కూడా. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 25% ఆఫ్ 20%. 25% అంటే ఏం రాయొచ్చండి? 1/4. నెక్స్ట్ 20% అంటే ఏంటి? 20/100 అంటే 1/5. ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 250. మనకి ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద 35% ఆఫ్ దట్ నెంబర్? ఇప్పుడు మనం ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి అందులో 35% ఎంతో మనం చేయాలి. ఎక్స్ అంటే ఏమవుతుంది? ఇదంతా అటువైపు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చే వాల్యూ ఎక్స్ అవుతుంది. సో ఆల్రెడీ ఎక్స్ ఇటువైపు ఉంది. సో ఇటువైపు మనకి ఎంత కావాలి? ఈ నెంబర్లో 35% కావాలి. దాన్ని కూడా ఇక్కడే రాసుకోండి. ఇది ఇక్కడ రాసేసి డైరెక్ట్గా సింగిల్ లైన్లోని ఆన్సర్ అంతా చేయాలి. సో మరలా ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ 35% సెపరేట్గా చేయకుండా ఇలా ఇక్కడే రాయండి. సో ఇప్పుడు దీనిలో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయి మనకి. సో క్యాన్సిలేషన్స్ చూద్దాం. సో ఇక్కడ ఎంత? 50 2 టైమ్స్, 50 5 టైమ్స్, 2 1s are 2 2s are 5 × 35 ఎంతో చేసుకొని దాన్ని ఎవరితో? 10తో మల్టిపుల్ చేయాలి మనం. అంటే ఎంత? 1750. 5 × 35 అంటే ఎంత? 175 అవుతుంది. ఇక్కడ చూడండి 5 2s are 10 కదా, ఈ 10 ఇటువైపు వెళ్తే ఎంత? 1750 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం మనం. If 45% of x is equal to 15% y. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 45% of x. సో ఇక్కడ చూడండి
45x ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజెస్ బోత్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో హండ్రెడ్స్ రెండు వైపులో ఉంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే నువ్వు అది రాయకపోయినా పర్లేదు. సో 45x ఈజ్ ఈక్వల్ టు 15y. సో x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది లేదా ఇగో డైరెక్ట్గా 45 ఉంది కదా, 15 1s 15 3s. సో x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత రావడం జరుగుతుంది? ఆప్షన్ డి 1:3 అనేది మీ యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక్కసారి సో ముందుగా మనకి ముందు కూడా చెప్పడం జరిగింది, ఎస్ఎస్సి జీడీ ఒక కొత్త బ్యాచ్ని సో కొత్త టెక్నిక్స్తో ఒక న్యూగా స్టార్ట్ చేద్దామని చెప్పి ప్లానింగ్తో మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఇది 3rd మార్చిన మీ అందరూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా సరే కాన్ఫిడెంట్గా జాబ్ వస్తుందంటే ఓకే, లేదు ఈసారి గట్టిగా కూర్చుందాం ఎలా అయినా సరే జాబ్ కొడదాం అనుకుంటే రావచ్చు, హ్యాపీగా ఇక్కడ రావచ్చు. లేదు ఇంటి దగ్గర మీరు ప్రయత్నిస్తారంటే ఆన్లైన్ యాక్సెస్ ఉంటుంది, ఆన్లైన్లో అయినా మనం తీసుకోవచ్చు. ఆఫ్లైన్ సెషన్కి వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది. మీకు దీనికి సంబంధించి నోట్సెస్ అన్ని కూడా మీరు ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తున్నారో ఆ ఫ్యాకల్టీతోనే రాయించి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఫిజికల్ ట్రైనింగ్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనే ఇవ్వడం జరుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా కంప్లీట్ ఒక ప్లానింగ్తో స్టెప్ బై స్టెప్ ఈ 5 months కోర్స్ పెడదామని చూస్తున్నాం. దీనికి 5 months, మన 3 months 4 monthsలో జాబ్స్ కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఏంటంటే చదువుతున్నారు కానీ కంప్లీట్గా కాన్ఫిడెన్స్ అనేది రావట్లేదు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి. సో కరెక్ట్ ప్లానింగ్తో మీరు ఆల్రెడీ చూసారు మనం ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా చేసాం. ఇవే కాదు మన దగ్గర ఇంకా కూడా మన మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇంకా మంచిగా ఉంటాయి, ఇంకా ఎంత టఫ్గా ఇచ్చినా సరే చేసే విధంగా ఉంటాయి. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో ఇంకా ఈజీగా మనం ఎలా చేయాలి అవన్నీ. ఇది అర్థమెటిక్స్ సంబంధించి రీజనింగ్ సంబంధించి నేను డీల్ చేస్తాను. రిమైనింగ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, సో వాళ్ళు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చూస్తారు, ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎలా మనం చేస్తే ఆన్సర్స్ ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ ప్లానింగ్తో మేము చూసుకుంటాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరైనా లేదు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న బ్రదర్సో సిస్టర్సో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు, సో మీకు ఓకే ఇక్కడ మంచిగా మాకు కోచింగ్ అనేది దొరుకుతుందని నమ్మకం ఉంటేనే రండి. సో ఏదో రమ్మన్నారు కదా రావడానికి కాదు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఎలా అయినా జాబ్ కొట్టాలనుకుంటే రండి. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు ఇది ఇంకొకటి ఇంపార్టెంట్, గ్రూప్ డి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న ఈ ఎగ్జామ్స్ అన్నిటికన్నా ఈజీగా మనం ఎగ్జామ్ రాయగలం అనే ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది గ్రూప్ డి అండి. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది పేపర్, సో ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మన క్వశ్చన్స్ కూడా జీడీలో అడిగినంత కష్టంగా కూడా అడగడండి, రీజనింగ్ అర్థమెటిక్ జీడీ అంత కష్టంగా కూడా ఉండవు, ఇంకా ఈజీగా అడుగుతాడు, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు మనం ఈ పేపర్ని. సో కాకపోతే కొంచెం జీడీకి దీనికి ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ కొంచెం యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది, కొన్ని రీజనింగ్ టాపిక్స్ కూడా కొన్ని యాడ్ అవుతాయి మనకి. సో వాటి అన్నిటి కోసం మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ గ్రూప్ డిని 17th నుండే స్టార్ట్ చేస్తున్నాం. సో ఏదైనా సరే మీరు సీరియస్గా ప్రిపేర్ అవుదాం, ఎలా అయినా జాబ్ కొడదంటే రండి. ఈ 2 జాబ్స్ కూడా ఈజీగా మనకి. ఓకే, ఈ రెండిట్లో ఈజీగా ఏది వస్తుందంటే అది గ్రూప్ డి. నాకు అనిపించినంత వరకు అయితే గ్రూప్ డి చాలా ఈజీగా మనం కొట్టవచ్చు, కాకపోతే కరెక్ట్గా మనం ప్లానింగ్తో చదవాలండి. ఓకే, ఈ 17th నుండి మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో ఉన్నాయి మనకి. సో ఒకవేళ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కావాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఫిజికల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్గా మీకు ఉంటుంది. ఆ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఎవరు పడితే వాళ్ళు కాదండి, నేషనల్ మెడలిస్ట్ రన్నర్స్తోనే మీకు ఇప్పించడం జరుగుతుంది. ఓకేనా, ది బెస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ అదే దాంతో జీడీ ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తే ఫిజికల్ ట్రైనింగ్ కావాలంటే వచ్చేయాలి. అకామిడేషన్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే మొత్తం అన్ని కూడా ఫిజికల్ వాళ్ళకి సెపరేట్గా అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం, మీ గ్రౌండ్కి నియరెస్ట్గా ఉండేలాగా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా ఈ నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 18%. ద ఇంక్రీజ్ ఇన్ టికెట్ ప్రైస్ రెడ్యూస్డ్ ద నెంబర్ ఆఫ్ ఆడియన్స్ బై 25%. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ రెవెన్యూ? ఇక్కడ చూడండి, మనం మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఎంత 100 రూపాయలు ఉంది టికెట్, ఓకే వెళ్దాం అనుకున్నాం, దాన్నే మనం 300 చేశాడు అనుకుందాం. ఓకే, ఈ సమ్ వరకు చూద్దాం, రియాలిటీలో 300 ఉన్నాయి వెళ్దే వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం 300 చేశాడు, హైక్ చేశాడు, అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడున్న సీట్స్ అనేవి అప్పుడు ఫిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది మనకి అక్కడ, మన ప్రైస్ పెరిగితే ఏం జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగిందండి, నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనే వాళ్ళు తగ్గిపోయారంట. సో అప్పుడు ఏం జరుగుతుంది, రెవెన్యూలో డిఫరెన్స్ అనేది ఎంతో కొంత మారుతూ ఉంటుంది. రెవెన్యూ అంటే ఏంటి, సో నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఈచ్ ప్రైస్ టికెట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టాడు ఒక్కొక్క టికెట్, మొత్తం ఎంతమంది 50 మంది ఆడియన్స్ వెళ్ళారు, ఎంత వచ్చింది వీడికంటే ఎంత చేస్తారు, 50 × 100 కదా మనం చేసేవాళ్ళం. రెవెన్యూ అంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఆడియన్స్ లేదా నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటూ
ఈచ్ సీట్ యొక్క ప్రైస్ లేదా ఈచ్ టికెట్ యొక్క ప్రైస్ని మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది రెవెన్యూ. అంటే మీకు ఇప్పుడు చెప్పిన దానిలో రెవెన్యూలో ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా ఈ రెండింటి వల్ల ఈ రెండు ఫ్యాక్టర్స్ వలన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అంటే సక్సెసివ్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోండి, సక్సెసివ్ ఫార్ములా. సో ఇది చాలా యూజ్ అవుతుందండి. సో ఇంక్రీజ్ అన్నాడు ముందుగా 18% ఇంక్రీజ్ అయింది. తర్వాత డిక్రీజ్ అన్నాడు అంటే ఎంత 25%. ఇది గుర్తుందని అనుకుంటున్నా. x + y + xy/100. సో ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు రాసా, ఒకవేళ 3 సక్సెసివ్కి మనకు కావాలంటే అలా చేయాలని చెప్పి. ఓకేనా? సో 18 - 25 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి మైనస్ అవుతుంది. 18 × 25/100. సో 25 1s are 4s ఇదెంత అవుతుందండి 4.5. 18 - 25 అంటే -7, -7 - 4.5 అంటే -11.5. నెగిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇక్కడ డిక్రీజ్ అవుతుందని అర్థం. 11.5 డిక్రీజ్, ఆప్షన్ సి. సో దీన్ని ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి. ఇది ఒకటే మెథడ్ కాదు, మీకు తెలిసి ఇంకా చాలా మెథడ్లు కనిపించే ఉంటాయి. సో ఇదైతే కొంచెం ఈజీగా అవుతుంది. సో అందుకే ఇది ప్రిఫర్ చేయండి. లేదా 100 కాస్త 118 అయింది, మళ్ళీ 118లో 25% తీసేస్తే మళ్ళీ ఇక్కడికి వెళ్తాం అని చెప్పి అలా ఆ మెథడ్ కూడా ఉంటుంది. లేదా 100 ఇంటూ అని చెప్పి కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. 100 × 118/100 × 75/100 అలా కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ 25 is subtracted from a number, the number becomes 50% of itself. అమ్మ 25 తీస్తాడంట, 20 తీసేస్తే 50% తగ్గిపోయిందంట. అంటే 50% తగ్గిపోయిందంటే ఏంటి? 25 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 50%కి ఈక్వల్ అవుతుంది. మరి 50% 25 అయితే మరి 100% ఎంత అవుతుందండి? నీకు సగం 25 అయితే మరి మొత్తం ఎంత అవుతుంది? 50 అవుతుంది. 50% 25 అయితే 100% ఎంత? 50. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, if the price of the dress is reduced from 800 to 720, what is the percentage decrease? సో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అని అడుగుతున్నాడు. ఒరిజినల్గా ప్రైస్ ఎంత అండి? 800. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత? 800. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్గా అడిగినవే. సో ఇంకొక పార్ట్ ఏదైనా కావాలంటే దానికోసం కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 2 చేస్తానని కూడా చెప్పాను మీకు. సో దానికోసం కూడా మనం మాట్లాడదాం. ఓకే, 800. సో ఎంత డిక్రీజ్ అయిందండి? 80. సో 800లో 80 అనేది ఎంత పర్సెంటేజ్ అండి? 10%. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. Vikram scored 32% marks in an exam, failed by 15 marks. If he scored 57% marks, then he gets 10 marks more than passing marks. What should be the passing marks for the exam? సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఇస్తాడు. సో వీటిని ఎలా చేయాలో చెప్తా చూడండి డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి ఒక నిమిషం. సో క్వశ్చన్ చూడండి, 32% అన్నాడు. ఇక్కడ ఎంత అన్నాడు? 57. ఓకేనా? ఎప్పుడు ఈ పర్సంటేజ్ రెండింటిలో ఏం చేస్తారంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకు చేస్తారంటే నువ్వు ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా రాసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తావు చివరిగా నువ్వు. సో అదంతా కాకుండా డైరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకో. 57కి 32కి డిఫరెన్స్ ఎంత? 25. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫెయిల్డ్ బై 50 మార్క్స్ అన్నాడు, ఇక్కడ ఏంటి పాస్డ్ అన్నాడు. ఇలా ఫెయిల్ పాస్ ఇలా ఆపోజిట్ వచ్చాయనుకో ఏం చేస్తావు? వాటిని యాడ్ చేయి. ఆపోజిట్, ఒక దగ్గర ఫెయిల్ ఒక దగ్గర పాస్. అలా కాకుండా 2 ఫెయిల్ వస్తే మైనస్ చేయాలి రెండింటిని, 2 పాస్ వచ్చినా మైనస్ చేయి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి ఒక ఫెయిల్ ఒక పాస్ అన్నాడు కాబట్టి యాడ్ చేయండి. అంటే ఎంత? 25% అనేది 25 అయితే 25% 25 అయితే మరి 32% ఎంత? 32. ఈ 32కి ఎంత? ఇంకొక 15 మార్కులు వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు. 32గా 15 కలిపితే ఎంత? 47. సో ఆన్సర్ ఎంత? 47. లేదా 30 ఇక్కడ ఎంత? 57% ఎంత? 57 కన్నా ఎంత ఎక్కువ వచ్చే పాస్ మార్క్స్ కన్నా 10. అంటే ఆ 57లో 10 తీసినా మళ్ళీ ఏమవుతుంది? 47 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 47. నెక్స్ట్ వన్, రమేష్ సాలరీ is 20% more than Raman's salary. If Ramesh saves 33,750 which is 75% of his salary, then what is Raman's salary? రమణ్ యొక్క శాలరీ ఎంత అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం, వీళ్ళిద్దరు ఎవరెవరండి? వీళ్ళు రమేష్, ఇంకొక పర్సన్ ఎవరు? రమణ్. రమేష్ అనేవాడు 20% ఎక్కువ అంట. అసలు ముందుగా 20% అంటే ఏంటి? 1/5. వీడు 5 ఉంటే వీడు 1 పార్ట్ ఎక్కువ ఉంటాడు, 6. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నా? ఇఫ్ రమేష్ సేవ్స్ 33,750 విచ్ ఈజ్ 75% ఆఫ్ హిస్ సాలరీ. అది ఎంత అంటే అది 75% అంటే ఆయన సాలరీలో 75% అంటే ఎంత? 3/4. ఎవరిది? రమేష్ అయినా? ఇగో 3/4. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? మనకి 6 3/4 అనేది 33750 అయితే 5 ఎంత అని అడుగుతుంది. ఈ 4 అటువైపు పంపించండి. ఎంత అవుతుందండి? అప్పుడు 20 అవుతుంది. ఈ 4 అటువైపు పంపిస్తే ఎంత? ఇది ఎంత? 20 అవుతుంది. ఇది ఇంటూ 4 అవుతుంది.
సో 20. సో ఇంకేమైనా ఈ ముందు ఇక్కడికి చేసినా బాగుంది మనం. 2 2s 2 3s 3 3s 9 5 2s 10. 9 పార్ట్స్ ఎంత అని చెప్తున్నారు మనకి 33750 అయితే మరి 10 పార్ట్స్ ఎంత 9 పార్ట్స్ 33750 అయితే 10 పార్ట్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 9 ఎనీ టైమ్స్ అండి 9 3s 27. ఇంకెంత ఉంటుంది ఇక్కడ 67 ఉంటుంది. 9 7s 63. ఇంకా 45 ఉంటుంది. 9 5s. సో ఇక్కడ ఏమవుతుంది ఈ 10 ఇటువైపు వస్తే ఇంకొక 0 వస్తుంది. 37500. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 64% ఆఫ్ 512 ప్లస్ 46% ఆఫ్ 215? ఇటువంటి క్వశ్చన్స్ ని డిజిటల్ సమ్ కాన్సెప్ట్ తో వెళ్ళిపోండి, ఈజీగానే అవుతుంది. ఓకేనా, దీన్ని కంప్లీట్ గా నువ్వు చేయడం కన్నా డిజిటల్ సమ్, యూనిట్ ప్లస్ డిజిట్ ఎలాంటివి వాడండి. యూనిట్ ప్లస్ డిజిట్ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అన్ని 8లే ఇచ్చాడు. సో మనం ఎలిమినేషన్ చేయలేం. డిజిటల్ సమ్కి వెళ్దాం. 64% 64/100 into 512 plus 46/100 into 250. సో డివిజన్స్లో మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లో డిజిటల్ సమ్ ఎంత ఉండాలి 1 ఉండాలి. ఇగో డిజిటల్ సమ్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇలా చూద్దాం. సో ఇక్కడ న్యూమరేట్లో ఉన్న దాని యొక్క డిజిటల్ సమ్ కావాలి నాకు. సో ఎంత అవుతుందండి ఇక్కడ న్యూమరేట్లో డిజిటల్ సమ్? ఇదంతా 6 + 4 అంటే 6 + 4 10. మళ్ళీ 1 + 0 చేస్తే ఎంత 1. దీని డిజిటల్ సమ్ 1 ఇంటూ 512 యొక్క డిజిటల్ సమ్ ఎంత 8. సో ఇక్కడ కూడా ఎంత అవుతుంది 1. ఇది కూడా ఎంత అవుతుంది 250 అనే 8. 8 + 8 అంటే ఎంత 16. 16 1 + 6 అంటే ఎంత మళ్ళీ 7. డిజిటల్ సమ్ 7 ఎక్కడ ఉందో అదే యొక్క ఆన్సర్. సో చూద్దాం. మొదటిగా 5 4 క్యాన్సర్, 9 అయితే తీసేయచ్చు కదా. నెక్స్ట్ 8 + 2 + 6 అంటే ఎంత అవుతుంది మనకి 16. 16 అంటే ఎంత 16 అంటే 7 అవుతుంది. ఇది ఇక్కడ ఆప్షన్ ఏలో వచ్చింది. ఇక్కడ అవుతుందా నీకు 4 + 2 + 4 10, 10 + 8 18. సో 5 మిగిలింది, ఇది తప్పు. 7 + 2 9, 5 + 4 9. ఇక్కడ 8 వస్తుంది, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 8 + 2 10, 10 + 8 18. సో ఇంకా 4 + 5 అన్ని పోతున్నాయి, ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25% ఆఫ్ ఎ నెంబర్ ఎక్సీడ్స్ 13% ఆఫ్ ది సేమ్ నెంబర్ బై 56. ఇక్కడ చూడండి, ఒక నెంబర్లో 27% అనేది అదే నెంబర్లో 13% కన్నా ఎంత ఎక్కువ అంటే 56 ఎక్కువ అంటే. సో ఇక్కడ చూడండి 27కి 13కి ఎంత ఎక్కువ ఉంది? ఇది 27 14 ఎక్కువ ఉంది. అంటే 14% 56 అయితే మరి 100 ఎంత? సో 14 ఎన్ని టైమ్స్ అండి 4 టైమ్స్. 4 × 100 అంటే ఎంత 400. ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, టౌన్ ఏ హ్యాడ్ పాపులేషన్ ఆఫ్ 62,500 in 2022. 2022లో 62,500 మంది ఉండేవాళ్ళంట. ఆఫ్టర్ 1 year the population of the town A increased to 75,000. What is the present increase in the percentage increase in the population? మా 62,500 ఉండేవాళ్ళు 75,000 అయ్యారంట. అంటే ఎంత పెరిగారు వీళ్ళు? 12,500 మంది పెరిగారు. ఎక్కడి నుండి? 62,500 నుండి. 62,500 నుండి ఎంత పెరిగారు? పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు అండి మనల్ని. సో 2 క్యాన్సిల్ అయ్యాయి. సో 125 అంటే దీన్ని రాయొచ్చు 100 టైమ్స్. ఇదంతా 5 టైమ్స్. 5 1s 5 20s. సో ఆన్సర్ ఎంత అవుతుంది 20%. ఆప్షన్ డి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. లేదా డైరెక్ట్గా ఇందాక చేసే చూడండి 625 రెళ్ళు ఎంత 1250. అలా అయినా సరే నువ్వు పెట్టుకోవచ్చు. ఇలా ఇంకొకసారి క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గా 625 ఎన్నిసార్లు 20 సార్లు డైరెక్ట్గా పెట్టచ్చు. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ఏ సర్టెన్ సిటీ ఇంక్రీజ్డ్ బై 5% ఇన్ ద ఫస్ట్ ఇయర్. మొదటి సంవత్సరం 5% పెరిగిందంట. అనదర్ 8% ఇన్ ద సెకండ్ ఇయర్. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్? అమ్మా ఇక్కడ ఏంటి సక్సెసివ్ ఇంక్రీజ్ జరుగుతుంది. సక్సెసివ్లీ ఇంక్రీజ్ జరుగుతుంది అంటే ఏం జరిగింది? మొదటిగా 5% పెరిగింది. x + y + xy/100లో మనం చేయొచ్చుగా. మొదటిగా 5, తర్వాత 8 ప్లస్ 5 × 8/100. 5 + 8 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 13. ఇక్కడ ఎంత 5 8s 40/100 అంటే ఎంత 0.4. అంటే 13.4% అనేది మీ యొక్క ఆన్సర్. 13.4% కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ 1 kg wheat is increased by 50% and the increase is 25 rupees. What is the new price of the wheat per kg? సో ఇక్కడ ఏంటి ప్రజెంట్ ఎంత పెరిగిందంటే 50% పెరిగిందంట. ఇప్పుడున్న ప్రైస్కి 50% పెరిగింది. అంటే ఎంత పెరిగిందని చెప్తున్నా 25 అంట. ఆ 50%ని 20. ఇప్పుడున్న ప్రైస్లో 50% ఎంత అంటున్నాడు 25. అంటే 25 పెరిగిందండి. సో 50% 25 అయితే మరి 100% ఎంత అవుతుందండి 100%. లేదా 50% అంటే 1/2 అని కూడా మీరు రాసుకోవచ్చు. 125 అయితే 2 ఎంత అలా కూడా రాయొచ్చు. లేదా 50% 25 అయితే 100 ఎంత అవుతుంది
50 అంటే ఒరిజినల్ ప్రైస్ 50 అండి. ఇంకా ఎంత పెరిగింది ఇప్పుడు 25 పెరిగింది. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత అవుతుంది కొత్తది 75 రూపీస్. సో ఇక్కడ ఏమన్నాడండి న్యూ ప్రైస్ అయితే 75, ఒరిజినల్ ప్రైస్ అయితే ఎంత 50. ఓకేనా, రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ క్లాస్ 40% ఆర్ బాయ్స్ అండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 54. అమ్మ 40% బాయ్స్ ఉంటే మరి 60% ఎవరు ఉంటారండి గర్ల్స్, లేదా 40% అంటే ఏం రాస్తాం 2/5. అంటే బాయ్స్ 2 parts అయితే గర్ల్స్ ఎంత 3 parts. ఓకే, సో ఇక్కడ చూడండి ద బాయ్స్ అండ్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 54, 3 parts 54 అంటే ఎన్ని టైమ్స్ అండి ఇది 18 టైమ్స్. మరి 2 parts ఎంత, సో ఇది కూడా 18తో చేస్తే ఎంత అవుతుందండి 36. ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మీ యొక్క ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్, X, Y and Z are 3 students. X got 40% more marks than Y and 20% less marks than Z. If Y got 480 marks, then what are the marks got by the Z? సో ఇక్కడ చూడండి దీన్ని సింగిల్ లైన్లో చేయొచ్చు లేదా ఇంకొక విధంగా కూడా చేద్దాం. సో ఇక్కడ చూడండి X got 40% more marks than Y. Xకి Yకి 40% అంటే ఎంత 2/5 అండి. వీడికి 5 వస్తే Xకి ఎంత వచ్చాయి 7 వచ్చాయి అంట. మోర్ అన్నాడు కదా, మోర్ అంటే కలపండి, ఇది లెస్ అంటే ఏం చేస్తాం తీసి రాస్తాం. నెక్స్ట్, అండ్ 20% లెస్ మార్క్స్ దెన్ జెడ్ అంటే ఎక్స్కి 20% తక్కువ వస్తాయంట. ఎక్స్కి ఎవరికన్నా జెడ్ కన్నా 20% తక్కువ వస్తాయంట. 20% అంటే ఎంత 1/5. 5 అయితే సో ఇక్కడ చూడండి వీడు 5 అయితే వీడు ఎంత అవుతారండి 4 అవ్వడం జరుగుతుంది 4. సో ఇక్కడ మనం దీన్ని కరెక్ట్గా చేస్తే సో ఎక్స్ ఇక్కడ ఎంత ఉంది 7 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 4 ఉంది. నీకేం కావాలి ఇప్పుడు, నీకు ఎక్స్ ఎక్కడున్నా సరే ఈక్వల్గా ఉండాలి నీకు. సో ఈక్వల్గా ఉండాలంటే దీన్ని దీంతో దీన్ని దాంతో మల్టిపుల్ చేయాలి. సో మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుందో చెప్పండి. సో 4తో దీన్ని మల్టిపుల్ చేస్తే ఎంత 28, ఎక్స్ 28. నెక్స్ట్ వై ఎంత, ఇగో 4తో ఈ రెండింటిని అండి, ఈ రెండింటిని 4 5 ఎంత 20, వై 20. తర్వాత 7తో దీన్ని మల్టిపుల్ చేయి. ఓకేనా, దీంతో ఈ రెండింటిని నెక్స్ట్ దీంతో ఈ రెండింటిని మనం చేయాలి. 7 4 28, మళ్ళీ ఎక్స్ 28 వచ్చింది. 7 5 ఎంత 35. రేషియో ఎంత 28:20:35 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ లేదనుకుంటే మనం 1/5కి వాటికి ఎల్సిఎం తీసుకొని అలా కూడా చేయొచ్చండి, అలా కూడా చేయొచ్చు, కానీ ఎలా వదిలేండి ఇది బాగానే ఉంది. సో 28:20:35. మనకి ఏమన్నాడు వైకి 480, 20 parts 480 అంటే ఎన్ని టైమ్స్ అండి ఇది 24 సార్లు. దెన్ వాట్ ఈస్ ద మార్క్స్ గాట్ బై జెడ్, మరి 35 × 24 ఎంత అవుతుందండి, ఇక్కడ ఎక్కడుంది ఆన్సర్ 840. ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ. If 35% of P is equal to 60% of Q, 35% of P is equal to 60% of Q. So ఇక్కడ చూడండి 35P is equal to 60Q. సో పర్సెంటేజ్ కింద రెండు వైపులో కూడా 100 ఉంటుంది కానీ నేను వాటిని రాయడం జరగలేదు. సో నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ 5 12 times, 5 7 times. P/Q is equal to ఎంత అవుతుందండి 12/7. సో మనకి ఏమన్నాడు, and Q is equal to Z/3% of P. Z/3% of P. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి Z ఎంత వస్తుందండి, Z/3% of P. Q ఎంత 7 is equal to Z/300 into P అంటే ఎంత అండి 12. P అంటే ఎంత 12. 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, ఇది 25 టైమ్స్. 7 × 25 అంటే ఎంత 175. సో ఆన్సర్ ఎంత 175 అనేది మన యొక్క ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో ఆన్సర్ ఎంత 175, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఇఫ్ P% of P is equal to 225, P% of P, P/100 of P, P% of P is equal to 225. మనకి అడిగాడు P², ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఎంత P², ఈ రెండు జీరోలు ఇటువైపు వస్తే ఎంత 22500. ఆప్షన్ ఏమవుతుంది. ఒకవేళ P కావాలంటే ఏం చేస్తావు, దీనికి స్క్వేర్ రూట్ చేస్తావు. P అడిగితే P² అడిగాడు కాబట్టి అలానే వదిలే. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7.14% of 66.67% of 21.84. సో మనం ఇవి చెయ్యాలి అంటే మనకి పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం, ఈ ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడం అనేది రావడం జరగాలి. సో ఇక్కడ చూద్దాం ముందుగా 7.14% అంటే ఎంత అండి 1/14. పర్సంటేజ్ ఫ్రాక్షన్లో మారిస్తే ఇది ఎంత అవుతుంది 2/3 అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7.14% of 66.67% of 21.84. 14 3s ఎంత 42, లేదంటే ఇలా చేద్దాం. సో 14తో ఇది క్యాన్సిల్ చేద్దామా, సో ఇది దీంతో చేద్దాం. 2 1s 2 7s, 7 3s 21 1 times. ఇదంతా అండి ఇది 4 times.
అంటే ఎంత అవుతుంది 0.4 అంటే ఎంత రెండు నెంబర్ ముందు పాయింట్ పెట్టాలి కాబట్టి 1.04 ఆప్షన్ సి మీ యొక్క ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఆర్టికల్ ఈస్ డిక్రీజ్ బై 17% అండ్ ఇట్స్ కన్సంప్షన్ ఇంక్రీజ్ బై 17%. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రెవెన్యూ. సేమ్ రెవెన్యూ, ఇక్కడ కూడా రెవెన్యూ అలాగే జనరేట్ అవుతుందండి. సో మనం ఎన్ని ఆర్టికల్స్, ఇప్పుడు నేను వెళ్ళి 100 ఆర్టికల్స్ కొంటే నాకు 100 ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది, తక్కువ కొంటే తక్కువ పడుతుంది. సో రెవెన్యూ అనేది ఎలా వస్తుంది, ఎంత ఎక్కువ అమ్మడిపోతే అంత రెవెన్యూ అనేది రెవెన్యూ రావడం జరుగుతుంది. ఓకేనా, ఒక ఊర్లో ఎక్కువ వస్తువులు ఏదో అమ్మడం జరిగింది, ఎవరో ఒక వ్యక్తి వచ్చి అమ్మడం జరిగింది. సో అప్పుడు ఏంటి, ఎక్కువ ట్యాక్స్ అనేది రెవెన్యూ అనేది మనకి కట్టడం అనేది జరుగుతుంది. అదే తక్కువ అమ్మితే తక్కువ రెవెన్యూ వస్తుంది. సో ఎఫెక్ట్ అనేది ఎలా పడుతుంది, రెండు కూడా. సో రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కన్సంప్షన్ ఇంటూ ట్యాక్స్. ఓకేనా, సో ఇక్కడ కూడా ఏం చేయొచ్చు మనం, సక్సెసివ్ వాడచ్చు. సో 17 - 17 సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇలా ఇంక్రీజ్ డిక్రీజ్, ఇలా డిక్రీజ్ ఇంక్రీజ్ ఇలా సేమ్ ఉన్నాయి అనుకో, డైరెక్ట్గా ఎంత చేంజ్ అంటే ఖచ్చితంగా లాసే వస్తుందండి. ఎంత లాస్ వస్తుందంటే 17/17 × 100 అంటే ఎంత 2.89% డిక్రీజ్, అంటే తక్కువే వస్తుంది. 2.89% డిక్రీజ్ అనేది అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a number R1 is 13% less than another number R2 and R2 is 50% more than 5,600. మా R2 కోసం ఇచ్చాడు. R2 ఎలా ఉంటుందంట, R2 లాస్ట్లో చూడండి, R2 అనేది 50% మోర్ దెన్ 5,600. దీనికన్నా 50% ఎక్కువ ఉంటుందంట. దీనిలో 50% అంటే ఎంత, 2,800. ఎంత అవుతుంది ఇది, 0 0 14 1 8400. R2 8400 అండి. So if the number R1 is 13% less than the another number R2, R2 కన్నా R1 ఎంత తక్కువ ఉంటుందంట, 13% తక్కువ ఉంటుందంట. 13% తక్కువ అంటే ఏం చేస్తాం, 87/100. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4 7 0 ఎంత 28, అంటే యూనిట్ ప్లేస్లో 8 రావాలి. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి 7308లో మాత్రమే రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఆఫ్టర్ డిడక్టింగ్ 10% ఫ్రమ్ ఏ సర్టెన్ సమ్ అండ్ దెన్ డిడక్టింగ్ 70% ఫ్రమ్ ద రిమైండర్ is 1188 is 1188 is left. What is the sum? What was that sum? Okay, so ముందుగా ఎంత తగ్గించాడంటే వాడు 10% తగ్గించారంట. ముందుగా 100లో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా 10% 100లో 10% తగ్గించారంటే 90. సో తర్వాత ఎంత తగ్గించారు, 70% డిడక్ట్ చేశాడు. 90లో 70% అంటే ఎంత మనకి, ఇందులో 10% అంటే 9, 70% అంటే ఎంత 63. ఇందులో 63 మైనస్ చేయడం జరిగింది. అప్పుడు ఎంత 27 అనేది మిగులుతుంది. అంటే 27 అనేది 1188 అయితే వాట్ వాజ్ దట్ సమ్, 100 ఎంత అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ 27th ఇది క్యాన్సిల్ చేస్తారంటే చేయండి. 7 ఏ నెంబర్తో మల్టిపుల్ చేస్తే 8 అవుతుంది, 4th అంటే యూనిట్ ప్లేస్ లో రావాలి, 4 రావాలి. సో ఎక్కడ ఉందండి, ఇక్కడ జీరోల ముందు, ఇగో 2 జీరోల ముందు, 2 జీరోలు అటు వెళ్తే ఇక 2 zeros ముందు 4 ఎక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే ఉంది. పోనీ అలా కాకపోయినా సో మనం నార్మల్గా క్యాన్సిల్ చేసుకుంటానా సరే అదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇన్ అన్ ఎగ్జామ్ నవీన్ గాట్ 21% మార్క్స్ అండ్ హీ ఫెయిల్డ్ బై 25 మార్క్స్. ఇఫ్ హీ గెట్ 46% మార్క్స్ దెన్ హీ ఫెయిల్స్ బై 5 మార్క్స్. ఇందాకే చెప్పా, ఈ రెండింటిని ఏం చేయాలి, మనం మైనస్ చేయాలి. 46కి 21కి మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 25. ఇక్కడ ఏం చేయాలి మనం, ఈ 25% మార్క్స్ ఫెయిల్ అని ఉంది, ఇక్కడ కూడా ఫెయిల్ ఉంది, రెండు ఫెయిల్ ఉన్నాయి. రెండు ఫెయిల్ ఉంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. 25కి 5కి డిఫరెన్స్ ఎంత 20. 25% 20 అయితే 100% ఎంత అవుతుందండి, ఇక్కడ 80. సో ఆన్సర్ ఎంత 80. ఇఫ్ P is 15% less than Q, Q is how much percentage more than P? మీకు చూడండి, ఇలా లెస్ అన్నాడు. సో ఇలాంటి వాటికి నువ్వు ఏం చేస్తావు అంటే ఇంకా, సో ఇక్కడ ఏం రాస్తావు, నార్మల్గా ఇది 100 అయితే 15% తక్కువ ఇది. సో P ఇది అయితే P is 15% less than Q. ఇది P అయితే ఇదంతా Q కన్నా 15% తక్కువ ఉంటుందంట. ఓకే, నెక్స్ట్, Q is how much percentage more than P? P కన్నా Q అనేది ఎంత ఎక్కువ ఇక్కడ 15. ఎవరికన్నా P కంటే ఎవరితో కంపేర్ చేస్తున్నారు, వాళ్ళని డినామినేటర్లో రాసుకోండి. ఓకే, 15/85 × 100 దీన్ని సాల్వ్ చేయాలి. లేదా నువ్వు ఏం చేస్తావు అంటే ఇలాంటి క్వశ్చన్స్కి ముందు లెస్ అన్నాడు అనుకో, ఎంత లెస్ దాన్ని రాసుకో. సో బై 100లోని దాన్ని తగ్గించి, లెస్ అంటే తగ్గిస్తామండి, మోర్ అంటే మళ్ళీ పెంచుతాం అంతే. డినామినేటర్లో మోర్ అన్నాడు అనుకో, ఆ 100కి దాన్ని కలిపి డినామినేటర్లో రాయి. లెస్ అన్నాడు అనుకో, 100కి దాన్ని తీసి డినామినేటర్లో రాయి, వెంటనే ఆన్సర్ అయిపోతుంది ఇంటూ 100. సో ఇదంతా 5 3s 5 17s 300/17 చేయాలి మనం. 300/17 17 2 అవ్వదు, 17 1s 17. ఇంకా ఎంత ఉంటుంది అక్కడ 130. 17 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి అక్కడ.
7 టైమ్సా 6 టైమ్సా 17.64 రెండు ఉన్నాయా మనకి ఇక్కడ ఓకే సో ఇక్కడ చూద్దాం 17 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది తర్వాత 7 టైమ్స్ అంటే ఎంత 17 తో స్టార్ట్ అవ్వాలి మన ఆన్సర్ 17 తో స్టార్ట్ అయ్యే ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ సి లో మాత్రమే ఉంది ఓకే నెక్స్ట్ ఇన్ వన్ Monil's monthly income is reduced by 18%. By approximately what percentage is monthly income must be increased? సో ఇందాకే చెప్పాం ఇది కూడా అటువంటి క్వశ్చన్ అండి ఇందాక చెప్పాం కదా ముందు క్వశ్చన్ సో అటువంటిదే ఇది కూడా సో ఇక్కడ చూడండి ముందుగా ఏం జరిగింది ఇక్కడ రెడ్యూస్ అయింది ఎంత రెడ్యూస్ 18 సో ఇక్కడ ఏం రాయాలి మనం రెడ్యూస్ అంటే 100లో 18 తీసేయండి అంటే అంత 82 ఇంటూ 100 దీన్ని సాల్వ్ చేయాలి మనం 18/82 ఇంటూ 100 సో ఎంత జరిగింది ఇక్కడ 18 రెడ్యూస్ అయింది మళ్ళీ అంత ఇంక్రీజ్ చేయాలి 18/82 ఇంటూ 100 చేయాలి ఇది ఓకే సో ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయండి ఇవి క్యాన్సిల్ ఈక్వల్ టు సో ఒరిజినల్ సో ఇక్కడ 9 2s లేదా 2 9s 241 900/900/41 అంటే ఎనీ టైమ్స్ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత జరగవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ వస్తుంది ఇది వాడు కూడా అప్రాక్సిమేట్లీ అడిగాడు కదా ఇక్కడ సో 41 ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 41 2 టైమ్స్ 41 2 టైమ్స్ ఎగ్జాక్ట్గా 20 కాదండి 41 2 టైమ్స్ అంటే ఎంత 82 ఇంకా ఎంత ఉంటుంది అక్కడ 80 సో 82 అంటే ఇంకో 80 ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ ఎంత 21 పాయింట్ సంథింగ్ అలా అవుతుందండి సో 41 2s అంతా 82 ఇంకెంత ఉంటుంది 80 ఉంటుంది 41 మళ్ళీ ఎంత 2 టైమ్స్ ఎంత 82 అంటే ఎంత 1.41 అదే 21 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది ఆన్సర్ అంటే ఏంటి అప్రాక్సిమేట్లీ 22%. నెక్స్ట్ if 75 is subtracted from 25% of a number then the resultant is 1225 మీకు ఇక్కడ చూడండి ఒక నెంబర్లో 25% ఆఫ్ ఒక నెంబర్లో 75 తీసేస్తే ఈ నెంబర్ అంట ఓకేనా సో ఒకవేళ అది కలిపితే ఎగ్జాక్ట్గా 25% అనేది అవుతుంది లేదా ఇలా కొన్ని అది సో చూడండి ఇక్కడ 25%లో 25% ఆఫ్ ఎక్స్లో ఎంత తీసేయాలంటే 75 తీసేస్తే 1225 అంట ఇప్పుడు నేనేం చెప్తున్నా సో ఒకవేళ ఈ 75 అనేది దీనికి ఇచ్చేస్తే ఏమవుతుంది ఎగ్జాక్ట్గా 25% అవుతుంది అంటున్నా ఈ 75 అనేది దాన్ని కలిపేసాం అనుకో ఎంత అవుతుంది 1300 సో ఇదంతా ఇది 25% అంటే ఏంటంటే 1/4 అంటే 1 పార్ట్ అనేది 1300 అయితే 4 పార్ట్స్ ఎంత అనేది చేయండి లేదా 25 అనేది 1300 అయితే 100 ఎంత సో ఎనీ టైమ్స్ సో ఇది చేద్దాం 4 టైమ్స్ 4 into 13 అంటే ఎంత 5200 ఆప్షన్ డి కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ 30% ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఎఫ్ సో ఈకి ఎఫ్కి మధ్య రేషియో కావాలండి ఎంత అవుతుంది ఇక్కడ 2:1 సో ఇది మీరు ఎందాక చేసే ఇటువంటి క్వశ్చన్ సో దీనికి టైం వేస్ట్ ఎందుకు మనకి ఇనిషియల్ వాల్యూ ఆఫ్ కార్ ఇస్ 15,000 1,50,000 the value of the car depreciates 20% of its initial value each year what will be its value after 2 years మా ఒక కార్ కొన్నాడంట దాని ప్రైస్ ఏం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా 20% తగ్గిపోతూ వస్తుందంట మొదట 20% అంటే ఎంత 1/5 అంటే 5 పార్ట్స్ ఉండేది కాస్త ఇప్పుడు 1 పార్ట్ తగ్గిపోయి 4 పార్ట్స్కి వచ్చేస్తుంది అలా ఎన్నిసార్లు 2 years 5:4 అనేది 2 years కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ స్క్వేర్ రాయి 25 కాస్త ఉండేది ఏమైపోయింది 16 అయిపోయింది 25 అనేది 150,000 అయితే ఎంత అన్నాడు 16 ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఓకేనా లేదా 80/100 ఇంటూ 80/100 అలా కూడా మీరు ఏదైనా ఒకటేనండి ఎలా చేస్తే ఇది అదే వస్తుంది 25 ఎనీ టైమ్స్ అండి 6,000 టైమ్స్ 60,000 టైమ్స్ ఓకే 16 into 6 16 ఎంత అవుతుందండి 96,000 అనేది మన ఆన్సర్ అవుతుంది సో ఇదంతా ఇది ఒక జీరో అనేది ఉండదండి 96,000 16 అంతా 96,000 ఎక్కడ ఉంది ఆప్షన్ సి నెక్స్ట్ వన్ in a class 38% are boys and the number of girls are 31 what is the number of boys in the class okay second చూడండి 38% బాయ్స్ ఉన్నారంటే మరి ఎవరు 62% ఎవరు ఉంటారు గర్ల్స్ 62% 31 అయితే 38 ఎంత దీనిలో సగం ఇదైతే 38లో సగం అంటే ఎంత 19 సో ఆన్సర్ ఎక్కడండి ఆప్షన్ బి నెక్స్ట్ వన్ ఏ మ్యాన్ స్పెండ్స్ 58% of his income increased by 30% and his expenditure also increased by 25%. Find the percentage of increase in his savings లో ఇంక్రీజ్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు మనకి క్వశ్చన్ సో ఇక్కడ చూద్దాం సో మొదలుగా ఇన్కమ్ ఎంత 100 అనుకుందాం సో ముందుగా ఎంత ఖర్చు పెట్టేస్తాడు ఎంత స్పెండ్ చేసి ఇక్కడ ఎక్స్పెండిచర్ రాస్తే ఇక్కడ సేవింగ్స్ ఇది ఇన్కమ్ అని ఓకే ఎంత 58% ఖర్చు పెట్టాడంటే
ఇంకా 42% అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది, వాడి యొక్క ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందండి, 130 అయింది, 30% పెరిగింది. ముందుగా 100 ఉండేది, ఇప్పుడు ఎంత 130 అయింది. సో తర్వాత ఏం జరుగుతుంది, వాడి యొక్క ఎక్స్పెండిచర్ కూడా 25% పెరిగింది. ఇది 58 ఉండేది, ఇందులో 25 అంటే ఎంత అండి, 1/4 కదా. 1/4 అంటే ఎంత అవుతుంది, 14.5 అంటే 14.5 పెరగాలండి ఇందులో, అంటే ఎంత 72.5 అయింది. 130లో ఈ 72 వచ్చింది ఇన్కమ్ 130, అందులో 72.5 పార్ట్స్ ఖర్చు పెట్టేశాడు. ఇంకా ఎంత మిగులుతుందంటే అంత ఇది 57.5 పెరగడం అనేది జరుగుతుంది. ఓకే, ఎంత మిగిలింది ఇప్పుడు 57.5 ఉంది. సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్. సేవింగ్స్లో ఎంత ఇంక్రీజ్ అనేది వచ్చింది. ఒరిజినల్గా ఎంత ఉండేదండి, 42 ఉండేది, ఎంత చేంజ్ వచ్చిందంటే ఎంత పెరిగింది అది చెక్ చేస్తాం మనం. సో ఇదంతా 15.5 అండి, 15.5 into 100. సో దీన్ని సాల్వ్ చేద్దాం మనం. సో ఇక్కడ చూద్దాం, ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది, 0 తీసేద్దాం. సో నెక్స్ట్ 21 టైమ్స్ 521 టైమ్స్, లేదనుకుంటే దీన్ని ఇలా వదిలేద్దాము. ఓకే, దీన్ని ఇలా ఉంచండి, 42తోనే క్యాన్సిల్ చేద్దాం. 1550/42. సో ఇక్కడ ఏంటి, అన్ని స్టార్టింగ్వి డిఫరెంట్గా ఉన్నాయి, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఒకసారితోనే ఆన్సర్ అయిపోతుంది. 42 ఎన్ని టైమ్స్ వరకు మనం దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 42 3 టైమ్స్ వరకు అవుతుందండి. 42 4 టైమ్స్ అంటే 168 ఎక్కువ అయిపోతుంది. 42 3 టైమ్స్ వరకు అవుతుంది, అంటే స్టార్టింగ్ 3 ఉండాలి. ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. ఆప్షన్ సి 36.9% అని మన ఆన్సర్. నెక్స్ట్ ఓకే, సో ఇంతవరకు మనం చెప్పుకోవాలనుకున్న క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఇంకా మనం పర్సంటేజ్ కావాలి, ఇంకా మాకు ఏమో రావట్లేదు అని ఉంటే సో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టని చెప్తా. సో మీకు చెప్పినట్లే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిస్కౌంట్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, వీటి మీద కూడా వెళ్తాం. సీటింగ్ అరేంజ్మెంట్ మొత్తం అన్ని కూడా రెడీ చేసి ఉంచా. లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్, ఇన్సైడ్, అవుట్ సైడ్. సో మన లీనియర్లో నార్త్ సౌత్, అండ్ అదేవిధంగా మీకు సో ఇక్కడ ట్రయాంగిల్ కోసం ఉన్నాయి, స్క్వేర్ కోసం ఉన్నాయి, నెక్స్ట్ రెక్టాంగిల్, హెక్సాగనల్, పెంటగల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మనకు తయారు చేసి ఉంచా. దాన్ని నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.